ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చెప్పినా ఏ విధంగా మాట్లాడినా కూడా కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకునే నాదోడు లేడు. కాబట్టి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే మమ్మల్ని పట్టించుకుంటారు, మీడియా మనం పట్టించుకుంటుంది కాబట్టి మాట్లాడదామని ఇష్టమని మాట్లాడుతున్నారు. ఎన్ని మాట్లాడినా కూడా బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి తెలియదు, భారతీయ రాష్ట్ర సమితి తెలియదు. వీరు కేవలం వారి యొక్క రాజకీయ వ్యవహారాల కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ పదాన్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అమరుల కుటుంబాన్ని అవమానించి తెలంగాణ వాదాన్ని చంపి తెలంగాణ పదాన్ని చంపింది వీరు. టీఆర్ఎస్ అనే పదాన్ని, తెలంగాణ వాదాన్ని చంపేసి దేశంలో మేము వెళ్తాం, మేము దూలుతాం, మాలాగానే ఎవరు చేయలేరు, మేము చేసిందే చట్టం న్యాయం అనుకునే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులుగా మాట్లాడుతున్నారా లేకుంటే తెలంగాణ వాదులుగా మాట్లాడుతున్నారా? అది చెప్పండి. ముందుగా ఉత్సవాలు ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఎప్పుడు? బీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఎప్పుడు? చెప్పండి. 2001లో టీఆర్ఎస్ పుట్టి 2022లో టీఆర్ఎస్ని వాళ్ళే అంతం ఉంచి వాళ్ళే భూస్థాపన చేసింది వాళ్ళు. మళ్ళీ ఏం చేశారు? మేము టీఆర్ఎస్ పార్టీని చేసేసినాము, మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నాం. అంటే మూడేళ్ళ ఉత్సవాలా లేకపోతే 3 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీని చంపే ఉత్సవాలా? చెప్పండి. మీరు రాష్ట్ర స్థాయిలో మాట్లాడకుండా మేము ఢిల్లీలో కూర్చుంటాం, మేము అక్కడ కూర్చుంటాం చెప్పి తెలంగాణలో తుడుచుకోబోయారు వీళ్ళు. చిల్లర మాట్లాడుకుంటూ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే నైతిక మీకు ఎక్కడ ఉంది? పార్లమెంట్ సాక్షిగా మోడీ అవమానపరిచినప్పుడు ఒక మాట మాట్లాడాలి మీరు. తెలంగాణ ఇచ్చినందుకు, తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క 42% నిర్వహించినందుకు కుట్రలతో వారి యొక్క తెలంగాణ యొక్క బీసీ నాయకత్వాన్ని పెరుగుతున్న ఉద్దేశంతో చిల్లర మనం మాట్లాడుతూ ఉన్నారు. 42% తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భారతదేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఉద్దేశంతో వీరి యొక్క నాయకత్వాన్ని చేస్తుంటే కేవలం బీసీల నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. కాబట్టి మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీరు యొక్క వ్యవస్థలు కుట్రలని బయటపడతా ఉన్నాయి. కవిత గారు, మీరు కానీ మీ అన్నగారు కానీ ఎప్పుడన్నా కానీ బీసీల నాయకత్వాన్ని, ఒక బీసీ నాయకుడిని ఎప్పుడన్నా అక్కని చేసుకుని మాట్లాడిరా? ఎప్పుడన్నా కానీ ప్రెస్ మీట్లో టీ న్యూస్ ప్రెస్ మీట్లో కానీ, నమస్తే తెలంగాణ పేపర్లో కానీ ఎప్పుడన్నా బీసీ నాయకుడు వచ్చి మాట్లాడి ఎప్పుడన్నా ఎట్లయినా మీరు వేసిర్రా? ఎప్పుడైనా టీవీ న్యూస్లో కానీ కేటీఆర్ తప్ప, హరీష్ రావు తప్ప, కేసీఆర్ తప్ప ఇంకెవరు మాట్లాడితే మీరు ఎట్లయినా వేసిర్రా? అంటే బీసీ నాయకత్వాన్ని మీరే బాహాటంగా తొక్కేసి కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకత్వం పెంపుని చెప్పి కావాలని కుట్రతో మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చిల్లరగా మనం మాట్లాడితే బీసీలు మీ చెంప చెళ్ళు మన విధంగా మీ మిప్పారు పనులు బయటకు వచ్చే విధంగా మీకు సమాధానం చెప్తారు. చిల్లర మనం మాట్లాడకండి. రాహుల్ గాంధీ గారి స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ? రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం మొత్తము దేశం కోసం రక్తాలు ఇచ్చారు, త్యాగం చేశారు, పదవి త్యాగం చేసిన కుటుంబాలు వాళ్ళవి. మీ కుటుంబం ఎప్పుడైనా పదవి త్యాగం చేసిందా? పదవుల కోసమే పార్టీని పుట్టి, పదవుల కోసమే పార్టీని వ్యవసాయం మీరు వారి గురించి మాట్లాడతారా? వారి నాయకత్వానికి, వారి యొక్క దిశ తెలియదు మీకు. దేశంలో, ప్రపంచంలో వారి కుటుంబానికి గుర్తింపు వేరా? అంటే నక్కకు నాకులు గుర్తింపు తెలియకుండా చిల్లరగా మనం మాట్లాడితే బాగుండదు. ఒక మహిళ మీకు గౌరవిస్తాం, కానీ చిల్లరగా మాట్లాడితే దాని తగ్గట్టు సమాధానం చెప్తాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ నాయకత్వం పెంపొందే ఉద్దేశం మాట్లాడుతూ ఉంటే ఈ చిల్లర మాట్లాడుకుంటా ఏదో టాపిక్ చేంజ్ చేస్తుంటే ఇక్కడ లేరు. ముఖ్యంగా తెలంగాణ వాదన చంపింది మీరు, తెలంగాణ అమర కుటుంబాలు అమర్చింది మీరు, తెలంగాణ అమర కుటుంబాల్లో తెలంగాణ ప్రజా సంఘాలు ఇబ్బంది పెట్టింది మీరు. బాధ్యతగా టీఆర్ఎస్ పార్టీని చంపేసి టీఆర్ఎస్ పదాన్ని చంపేసిన కాబట్టి మీరు అమర కుటుంబ సాక్షిగా మీరు ముక్కు రాయండి ఫస్ట్. ఆ తర్వాత మీరు మాట్లాడే హక్కు ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిల్లర మనం మాట్లాడితే బాగుండి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏ విధంగా అయితే గ్రీన్ మ్యాట్ చేస్తున్నారో ఇప్పుడు అదే గ్రీన్ మ్యాట్ చేస్తున్నారు. ఎందుకు? ఏమైనా పబ్లిక్ తక్కువ వచ్చినా, జనాలు తక్కువ వచ్చినా స్క్రీనింగో లేకపోతే ఏమైనా మార్పింగ్ చేసి జనాలు వచ్చి చూపే విధానం వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మీ అక్రమ డబ్బుతో చేసుకోండి, కానీ మీరు చెప్పండి ముందుగా అది 3 సంవత్సరాల ఉత్సవాల 20 సంవత్సరాల ఒక ఉత్సవాలు చెప్పండి. కేవలం 3 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు మీరు.